హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు ట్రేడ్ ట్రాకర్ తెలుగు. ఈరోజు ప్రీ మార్కెట్ వచ్చిన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు మార్కెట్లో లెవెల్స్ గురించి డిస్కస్ చేసుకునే ముందు నిన్నటి మార్కెట్లో ఏం జరిగింది, ఈరోజు మార్కెట్ని ఏ పర్స్పెక్టివ్తో చూడొచ్చు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు, వీడియో స్టార్ట్ చేసే ముందు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్న వల్ల ఇప్పుడిప్పుడే వ్యూ కౌంట్ అనేది పెరుగుతూ ఉంది. ఎట్ ద సేమ్ టైం మా ఎఫర్ట్స్ మీకు నిజంగా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఒక కమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీ యొక్క కమెంట్ మేము రాబోయే రోజుల్లో చేయడానికి, రాబోయే రోజుల్లో ఎన్నో వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్లో అయితే ఉంటుంది. రైట్, సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ గురించి వచ్చేస్తే, బ్యాంక్ నిఫ్టీ మనకి 58,316.25కి స్టార్ట్ అయ్యి 172 పాయింట్స్ గెయిన్ 58,399.05కి అయితే క్లోజ్ అవడం అయితే జరిగింది. సో మార్కెట్లో కొంత పాజిటివ్నెస్ ఉంది. ఆ పాజిటివ్నెస్ కాకపోతే స్ట్రాంగ్ పాజిటివ్నెస్ కాదు, మార్కెట్ చాలాసేపు సస్టైన్ అవుతూ మార్కెట్ మూవ్ అవడం అయితే జరిగింది. సో ఎక్కువ ఎంట్రీస్ ఐడెంటిఫై చేసుకునేంత పెద్ద మూమెంట్స్ అయితే రాలేదు. సో ఈరోజు ఏ పాయింట్స్ని, ఏ లెవెల్స్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు, నిన్నటి మార్కెట్తో కంపేర్ చేస్తే ఈరోజు మార్కెట్లో మనం ఏ లెవెల్స్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి 58,244.35 నిన్న ప్రీ మార్కెట్ లెవెల్లో ఏదైతే లెవెల్ని మనం కన్సిడర్ చేసుకోమని చెప్పానో అదే లెవెల్ దగ్గర చాలాసేపు సస్టైన్ అవడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేస్తాం. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ బికమ్ ద సపోర్ట్ కింద మారిందో దెన్ ఆఫ్టర్ మార్కెట్లో ఒక అప్సైడ్ ర్యాలీ అయితే మనం చూసాము. బట్ ఈరోజు కూడా మరలా చెప్తాను, మార్కెట్లో కొన్ని స్టాక్స్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ పాజిటివ్ ఇంటెంట్ వచ్చినా సరే, పాజిటివ్ మొమెంటమ్స్ వచ్చినా సరే, మేజర్లీ ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎంట్రీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. 50 మినిట్స్లో ప్రతి ఒక్క క్యాండిల్ కూడా కన్సాలిడేట్ అవుతూ వెళ్ళడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. ఎట్ ద సేమ్ టైం ఈరోజు మార్కెట్లో ట్రేడ్ చేసే ప్రతి ఒక్కరికి ఆల్ టైమ్ హైస్ దగ్గర మార్కెట్ ఉన్నదన్న విషయం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు పాజిటివ్ ఎంట్రీస్ని ప్లాన్ చేద్దాం అనుకుంటే, బయింగ్ ఇంపాక్ట్ వస్తుంది అని చెప్పేసి ఎంట్రీస్ని ప్లాన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ ట్రాప్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. రైట్, సో ఈరోజు మార్కెట్లో లెవెల్స్ ఏ రకంగా చూసుకోవచ్చు అంటే, నేను అప్సైడ్కి ఏ ర్యాలీ ఏ లెవెల్స్ కూడా చెప్పదలుచుకోవట్లేదు. 58,577.50 ఏదైతే ఆల్ టైమ్ హై లెవెల్ ఉందో ఆ లెవెల్ని రెసిస్టెన్స్ లెవెల్ కింద చూసుకోమని చెప్తాను. ఇంకా మేజర్ లెవెల్ ఏదైతే నేను చెప్పదలుచుకోవట్లేదు యాజ్ పర్ బయింగ్ సైడ్ అయితే. ఒకవేళ నెగిటివ్ వైపు వెళ్తే మాత్రం నేను మరలా చెప్తాను, 58,244.35 లెవెల్ని మేజర్గా కన్సిడర్ చేసుకుంటే చెప్తాను. ఒకవేళ ఇఫ్ ఇట్ బ్రేక్స్ 58,126 మేజర్లీ ఈ యొక్క లెవెల్ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ రోజు కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, నిన్న మార్కెట్స్ కొంచెం ఫ్లాట్స్గా ఓపెన్ అయ్యాయి. ఈరోజు ఒకవేళ ఏమైనా మార్కెట్లో ఉంటే కొంత నెగిటివిటీ వల్ల, మార్కెట్ ఉంటే కొంత కన్సాలిడేషన్ వల్ల మార్కెట్ ఏమైనా నెగిటివ్గా ఓపెన్ అయితే మాత్రం 58,244 అండ్ 58,126 నుంచి ఒక రివర్సల్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. మేజర్లీ ఈ 2 లెవెల్స్ని కన్సిడర్ చేసుకోమని చెప్తాను. రైట్, సో అదే రకంగా నిఫ్టీ గురించి వస్తే, నిఫ్టీ నిన్న 25,982కి ఓపెన్ అయింది. 118 పాయింట్స్ గెయిన్ 26,068కి క్లోజ్ అవడం అయితే జరిగింది. సేమ్ కంపేర్ టు ద బ్యాంక్ నిఫ్టీస్లో కూడా, సేమ్ నిఫ్టీలో కూడా అదే కన్సల్టేషన్ మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. సో ఎవరైనా ఈ రోజు ఎంట్రీస్ని ప్లాన్ చేసుకుంటే మాత్రం మేజర్లీ వాళ్ళందరికీ చెప్పే థింగ్ ఒకటే, మార్కెట్స్లో చాలా స్టాక్స్ యొక్క రిజల్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళ రిజల్ట్స్ బట్టి మార్కెట్లో ఎంట్రీస్ని ప్లాన్ చేసుకోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మేజర్లీ వరల్డ్ ఇంపాక్ట్ చేసిన పెద్ద న్యూసెస్ ఏదైనా ఉన్నాయంటే మాత్రం, రైట్, ఏదైతే యూఎస్ చైనా ఒక నెగోషియేషన్ డే దగ్గరికి వస్తుంది కాబట్టి అది ఆ రిజల్ట్స్ ఏవైతేనే ఆ ఇంపాక్ట్ మార్కెట్ మీద గట్టిగా పడుతుంది. ఎట్ ద సేమ్ టైం మార్కెట్ని ఇంపాక్ట్ చేసేంత బిగ్ న్యూసెస్ అయితే ఏదీ లేదు, రైట్, ఎక్సెప్ట్ ఇది ఒక్కటి తప్ప. రైట్, నిఫ్టీలో ఏదైనా పాజిటివ్ ఎంట్రీస్ని ప్లాన్ చేసుకుందాం. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమైనా లెవెల్స్ చూసుకోవాలి అంటే మాత్రం డెఫినెట్లీ 26,065ని నేను మరలా కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఇది సపోర్ట్ కింద మారే టైం దగ్గరకు వచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఇఫ్ ఇట్ బ్రేక్స్ 26,134.70ని కన్సిడర్ చేసుకోమని చెప్తాను. మేజర్లీ ఈ యొక్క లెవెల్ వరకు మాత్రమే మార్కెట్ సస్టైన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజు కూడా కొంత కన్సాలిడేషన్ మూవ్స్ అయితే చూసే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. రైట్, ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం 25,991.70 ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ని మేజర్గా కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఇది 5 మినిట్స్ టైం అవ్వచ్చు, లేదా 50 మినిట్స్లో ఒక స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి మార్కెట్ వెళ్ళడం మనం క్లియర్లీ అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు దాన్ని సపోర్ట్ కింద యాక్ట్ చేసి మరలా బౌన్స్ బ్యాక్ని ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇట్ బ్రేక్స్ 25,918 లెవెల్ని కన్సిడర్ చేసుకోమని చెప్తాను. రైట్, సో అదే రకంగా సెన్సెక్స్ గురించి వస్తే, సెన్సెక్స్ మనకి రైట్ 84,663.68కి అయితే మార్కెట్ ఓపెన్ అయ్యి 369 పాయింట్స్ గెయిన్ అయ్యి 85,000
రైట్ 36కి అయితే మార్కెట్ క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. ఈరోజు మార్కెట్‌లో ఏ లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకునే ముందు నిన్నటి మార్కెట్‌ని ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే మనం ఏదైతే లెవెల్‌ని కన్సిడర్ చేసుకోమని చెప్తా ఉన్నాను కదా! 84,647 అండ్ అదేవిధంగా 84,556 లెవెల్‌ని మేజర్ జోన్ కింద కన్సిడర్ చేసుకోండి అని చెప్పేసి ఎగ్జాక్ట్ ద సేమ్ ఈరోజు కూడా మార్కెట్ అదే లెవెల్‌ని సపోర్ట్ కింద యాక్ట్ చేసి మార్కెట్‌లో ఒక బౌన్స్ బ్యాక్‌ని అయితే చూసాము. సో, కాకపోతే నిఫ్టీలో అయినా, బ్యాంక్ నిఫ్టీలో అయినా, సెన్సెక్స్‌లో అయినా ఆర్ ఎనీ అదర్ ఇండెక్సెస్‌లో కూడా మార్కెట్‌లో బిగ్ మూవ్స్ ఏమి కనబడలేదు. కన్సాలిడేట్ అవుతూ మార్కెట్‌లో మూవ్‌మెంట్స్ మనం చూసినాం. సో, ఈరోజు కూడా మార్కెట్‌లో మీరు ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకుందామంటే ఒకటే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సెన్సెక్స్‌లో ఎస్పెషల్లీ సెన్సెక్స్‌లో ట్రేడ్ చేసుకుంటే మాత్రం స్టాక్స్ యొక్క రిజల్ట్స్ ఉన్నాయి. దీన్ని మస్ట్ అండ్ షుడ్‌గా మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. దీన్ని గుర్తుపెట్టుకోమని చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ పైన మనకి స్ట్రాంగెస్ట్ సప్లై జోన్ ఉంది. సప్లై జోన్ నుంచి మార్కెట్‌లో ఒక రివర్సల్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అది చాలా వీక్స్ నుంచి మనం ఇది అబ్జర్వ్ చేస్తుంటాం. సో, ఈ జోన్‌ని మస్ట్ అండ్ షుడ్‌గా మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను. ఈ జోన్ నుంచి ఒక రివర్సల్ వస్తుంది అంటే మాత్రం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ త్రూ మార్కెట్‌లో ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోమని చెప్తాను. ఈ జోన్ ఇన్ బిట్వీన్ ద జోన్‌లో మాత్రం ఎవరు ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకోవద్దు. 85,169 అవ్వచ్చు. 85,000 రైట్ 84,980 అవ్వచ్చు. ఈ మధ్యలో మార్కెట్‌లో స్ట్రాంగ్ రివర్సల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఈ విషయాన్ని మస్ట్ అండ్ షుడ్‌గా గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఒకవేళ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం మేజర్‌లీ ఈ జోన్ బ్రేక్ అయ్యేంత వరకు ఎవరు ఎటువంటి ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోవద్దు. పుల్ బ్యాక్స్ త్రూ వెళ్ళడానికి ట్రై చేయండి. కన్సాలిడేట్ అవుతూ వెళ్తుంది. సో, జాగ్రత్తగా ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకోండి. మేజర్ లెవెల్ అయితే మాత్రం 185,169 లెవెల్ అండ్ 85,485 లెవెల్ ఈ మేజర్ ఈ 2 లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకోమని చెప్తాను. ఆల్ టైమ్ హైస్‌ని బ్రేక్ చేసేంత బిగ్ మూవ్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అండ్ అదేవిధంగా ఒకవేళ నెగెటివ్‌గా చూస్తే నేను మరలా చెప్తున్నాను. లాస్ట్ 1 వీక్ నుంచి చెప్తున్న లెవెల్స్ 84,647 అండ్ 84,556 లెవెల్‌ని మేజర్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకోండి. ఒక స్ట్రాంగెస్ట్ డిమాండ్ జోన్ కింద యాక్ట్ చేస్తుంది. సో, ఎక్కడి నుంచి రివర్సల్ ఎక్స్‌పెక్ట్ చేయండి. ఒకవేళ మార్కెట్‌లో ఈ ఫాల్‌లో గ్యాప్ మీరు ఫైండ్ ఔట్ చేయాలి. ఈ 84,876కి 647 మధ్యలో ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేద్దాం అనుకుంటే మాత్రం 84,800 లెవెల్‌ని బ్రేక్ డౌన్ జరిగేంత వరకు మీరు సెల్ ఎంట్రీస్‌ని కూడా ప్లాన్ చేసుకోవద్దు. 84,800 నుంచి 647 మధ్యలో మీరు ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోండి యాస్ పర్ సెన్సెక్స్ వాల్యూస్. సో, టెక్నికల్‌గా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫండమెంటల్‌గా చూద్దాం. నిన్నటి మార్కెట్‌లో పాజిటివ్ న్యూస్ ఏదైనా ఉన్నాయంటే మాత్రం ఫెడ్ రేట్ కట్స్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి కాబట్టి ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ దానివల్ల ఇండియన్ మార్కెట్స్ కూడా అంతే పాజిటివ్ ఓపెన్స్ అయితే కనపడ్డాయి. అంతే పాజిటివ్ మూవ్స్ అయితే కనపడ్డాయి. అదే పాజిటివ్‌నెస్ ఈరోజు మార్కెట్‌లో కూడా మనం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మేజర్‌లీ ఇన్ ఆయిల్ అవ్వచ్చు, ఆయిల్, గ్యాస్ అండ్ మెటల్ అండ్ పవర్ సెక్టర్స్‌లో సమ్ పాజిటివ్‌నెస్ అయితే కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నెగెటివ్స్ గురించి వచ్చేస్తే మనకి మార్కెట్స్‌లో పాజిటివిటీ ఏదైతే ఉందో రైట్ ఆ పాజిటివిటీ వల్ల లిక్విడిటీ క్రియేట్ అవ్వట్లేదు. స్ట్రాంగ్ సెల్లింగ్ జరగాలి అని పదే చెప్తున్నాను కదా! మార్కెట్‌లో హయ్యర్ లెవెల్స్‌కి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా లిక్విడిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే సెల్ చేస్తారో, ఎప్పుడైతే బయింగ్‌కి అగెయిన్స్ట్‌గా సెల్లింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే లిక్విడిటీ క్రియేట్ అవుతుంది. బట్ చాలా రోజులు మార్కెట్‌ని మనం అబ్జర్వ్ చేసుకుంటే హ్యూజ్ బయింగ్ కనిపిస్తుంది కాబట్టి నెగటివిటీ ఎక్కడ కనిపించట్లేదు. సో, లిక్విడిటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిన్న కూడా లిక్విడిటీ మొమెంటమ్స్‌ని మనం చూడలేకపోయాం. మార్కెట్ అక్కడక్కడే సస్టైన్ అవుతూ మార్కెట్ సస్టైన్ అవుతూ ఉండడం మనం గమనించాం. సో, ఈరోజు మార్కెట్‌లో కూడా ఇదే పాయింట్‌ని మరలా కన్సిడర్ చేసుకోమని చెప్తాను. అట్ ద సేమ్ టైమ్ కొన్ని బిగ్ స్టాక్స్ అయిన టీవీఎస్ అవ్వచ్చు, బెల్ అవ్వచ్చు, బజాజ్ ఫినాన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంత నెగెటివ్ మూవ్స్‌ని క్రియేట్ చేసాయి. సో, దానివల్ల కొంత కన్సాలిడేషన్ అయితే క్రియేట్ అయింది. ఇండెక్సెస్‌లో మేజర్‌లీ నిఫ్టీస్‌లో అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీస్‌లో అవ్వచ్చు, బ్యాంకింగ్ సెక్టార్స్‌లో కొంత నెగటివిటీ కనపడింది. ఐటీ సెక్టార్‌లో కొంత నెగటివిటీ కనిపించింది. మెటల్ సెక్టార్‌లో కొంత నెగటివిటీ కనపడింది. ఆ నెగటివిటీ వల్ల రైట్ మార్కెట్స్‌లో ఇండెక్సెస్ అన్నీ కూడా కన్సాలిడేట్ అవ్వడం మనం క్లియర్‌లీ అబ్జర్వ్ చేసాం. అండ్ నిన్నటి మార్కెట్‌లో స్ట్రాంగ్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం రైట్ సెయిల్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ సెయిల్‌లో మనకి 8.2% గెయిన్ అయింది. వాళ్ళు 52 వీక్ హైని గెయిన్ చేసింది. రీజన్ వచ్చేసి చాలా సింపుల్. FY 2026 క్వార్టర్ 2 రిజల్ట్స్ అయితే దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఆ మార్కెట్‌లో పాజిటివ్‌నెస్ అయితే కనబడింది. అట్ ద సేమ్ టైమ్ అదానీ గ్రీన్ ఎనర్జీ అండ్ అదానీ టోటల్ గ్యాస్ ఇది లాస్ట్ ప్రీ మార్కెట్‌లో మాట్లాడాను. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే మనకి మర్జింగ్ జరిగిందో రైట్ ఎప్పుడైతే మనకి డీమర్జింగ్ జరుగుతున్నాయో ఆటోమేటిక్‌గా మనకి ఈ స్టాక్స్‌లో మనకి 40,000 స్టాక్స్ అనేవి సింగిల్ డేలో మనకి యాడ్ అవ్వడం అయితే జరిగింది. ఇది ఒక బిగ్ మొమెంటమ్ అని చెప్పొచ్చు. దీనికి మేజర్ రీజన్ ఏదైనా ఉందంటే మాత్రం స్టాక్ ఎర్నింగ్స్ రైట్ లాస్ట్ రిజల్ట్స్ ఏవైతే రిలీజ్ అయినా రిజల్ట్స్‌లో వచ్చిన స్ట్రాంగ్ పాజిటివ్‌నెస్ వల్ల 40,000 స్టాక్స్ అనేవి రైట్ ఇంప్లిమెంట్ అయితే జరిగింది. అదానీ గ్రీన్ అండ్ అదానీ టోటల్ గ్యాస్‌లో ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే డెఫినెట్లీ పాయింట్స్‌ని కన్సిడర్ చేసుకొని మీ ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ వీక్‌గా ఉన్న స్టాక్స్ ఏమన్నా చూసినామంటే మాత్రం మేజర్‌లీ ఇన్ ఐఆర్ఎఫ్‌సి రైట్ మేజర్‌లీ ఈ స్టాక్స్‌లో మాత్రమే కొంత నెగటివిటీ అయితే కనబడింది.
రైట్. ఎవరైనా మీరు ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకునే వాళ్ళు నెగెటివ్ స్టాక్స్ మేజర్‌లీ ఎక్కువగా కనిపించడం లేదు. ఒకవేళ మేజర్‌గా ఉన్న స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే టీవీఎస్ అవ్వచ్చు, బెల్ అవ్వచ్చు అండ్ బజాజ్ ఫైనాన్స్‌లో కొంత నెగటివిటీ కనబడింది. బట్ ఈరోజు మార్కెట్‌కి రైట్. ఈరోజు మార్కెట్‌లో మీరేమన్నా స్టాక్స్‌ని చూద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా ఎల్&టీని చూడండి. క్వార్టర్ రిజల్ట్స్ రాబోతున్నాయి ఈరోజు. సో, దీన్ని డెఫినెట్‌గా కన్సిడర్ చేసుకోండి. అండ్ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ కూడా ఈరోజు స్టాక్స్ రాబోతున్నాయి. సో, దీన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ బెల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ దీన్ని మేజర్‌గా కన్సిడర్ చేసుకుంటే ఈరోజు Q2 రిజల్ట్స్ ఉన్నాయి. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరైనా ట్రేడ్స్‌ని ప్లాన్ చేద్దాం, స్టాక్స్‌లో ఎవరైనా ఎంట్రీస్‌ని ప్లాన్ చేద్దాం అనుకుంటే మాత్రం రిజల్ట్స్ పూర్తిగా రిలీజ్ అయ్యేంత వరకు ఎవరు ఎటువంటి ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోవద్దు. రిజల్ట్స్ మీరు చెక్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మన టెలిగ్రామ్‌ని కన్సిడర్ చేసుకోమని చెప్తాను. మన డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మన ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళి ఇన్‌స్టాగ్రామ్ బయోలో కూడా ఉంటుంది. ఒకసారి వెళ్ళి మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈరోజు కొన్ని స్టాక్స్ రిజల్ట్స్ ఉన్నాయి. ఏదైతే మీకు ఎల్&టీ చెప్పానో, వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ చెప్పానో, బెల్ చెప్పాను. అట్ ద సేమ్ టైమ్ ఇంకొక 5 స్టాక్స్ ఉన్నాయి. సిప్లా అవ్వచ్చు, ఫార్మా సెక్టర్స్‌లో వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. రైట్. డెఫినెట్‌గా ఇది ఒక పాజిటివ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎవరైనా సిప్లాలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఫార్మా సెక్టర్స్ అన్ని కొంత పాజిటివ్‌గా ఉన్నాయి కదా! సిప్లాలో కొంత పాజిటివ్ ఎర్నింగ్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోండి. అండ్ అదానీ పవర్ లిమిటెడ్ అవ్వచ్చు, బంధన్ బ్యాంక్ అవ్వచ్చు, రైట్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా జైల్ అవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ గోద్రేజ్ అవ్వచ్చు. మేజర్ ఈ స్టాక్స్‌ని కన్సిడర్ చేసుకోండి ఈరోజు ఎవరైనా ట్రేడ్ చేసేవాళ్ళైతే. అండ్ గోల్డ్ గురించి వచ్చేసరికి మేజర్లీ గోల్డ్‌లో ఫాల్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ రికవరీ కూడా జరుగుతూ ఉంది. ఎవరైనా గోల్డ్ స్పాట్స్‌లో ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకుంటే మేజర్ జోన్స్‌ని బేస్ చేసుకుంటే మాత్రం ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోండి. యాజ్ పర్ ఇప్పటి వరకు మార్కెట్‌లో ఉండే పాజిటివ్‌నెస్ ఏదైతే ఉందో, ఏదైతే యూఎస్ చైనా మధ్య జరుగుతున్న నెగోషియేషన్ ఏదైతే ఉందో, ఆ నెగోషియేషన్ మార్కెట్‌లో కొంత పాజిటివ్‌నెస్‌ని తీసుకొస్తుంది గోల్డ్ మీద అవ్వచ్చు. గోల్డ్ లాస్ట్ 2 డేస్‌లో మార్కెట్ ఫాల్ అవుతున్నా సరే కొంత రికవరీ అయితే గోల్డ్ స్పాట్స్‌లో కనిపించింది. ఎవరైనా మీరు ఫారెక్స్‌లో ట్రేడ్ చేస్తున్నా, లేదా గోల్డ్ స్పాట్స్‌లో ట్రేడ్ చేస్తున్నా, బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేస్తున్నా, ఇథేరియంలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు స్పెసిఫిక్‌గా జోన్స్‌ని బేస్ చేస్తూ వెళ్ళండి. నేను ఇక్కడ ఎక్కడ ఫండమెంటల్ న్యూసెస్ చెప్పట్లేదు. నేను ఓన్లీ బేస్డ్ లెవెల్స్ మాత్రమే చెప్తున్నాను. ఎవరైనా లెవెల్స్‌ని డ్రా చేసుకుంటే మాత్రం ఇక్కడ లెవెల్స్ కనిపిస్తా ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు. లెవెల్స్‌ని బేస్ చేసుకొని మాత్రమే ఎంట్రీస్‌ని ప్లాన్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ లెవెల్స్‌లో స్టాప్ లాసెస్ హిట్ అయితే మాత్రం డెఫినెట్‌లీ వాటిని నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే డెఫినెట్‌లీ వాటిని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. బ్లైండ్ స్పాటెడ్ ఎంట్రీస్ ఎవరు ప్లాన్ చేసుకోవద్దు. మార్కెట్‌లో పూర్తి ఫ్లక్చుయేషన్స్ జరుగుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏదైతే నెగోషియేషన్ రిజల్ట్ మనకి నవంబర్ 1 నుంచి స్టార్ట్ అవబోతున్నాయి కదా! ఈ 2, 3 రోజుల్లో వచ్చే న్యూసెస్ మార్కెట్‌ని చాలా ఇంపాక్ట్ చేస్తుంటాయి కాబట్టి ఎవరైనా మీరు యూఎస్ మార్కెట్స్ గానీ, వరల్డ్ మార్కెట్స్‌లో గానీ, బిట్‌కాయిన్స్‌లో గానీ, క్రిప్టో కరెన్సీస్‌లో గానీ మీరు ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే మాత్రం కరెన్సీస్‌లో మీరు ట్రేడ్ చేస్తున్నా కూడా కొంచెం జాగ్రత్తగా ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకోండి. ఒకవేళ లేదు నేను అట్లా ప్లాన్ చేసుకోవట్లేదు అంటే మాత్రం డెఫినెట్‌లీ చాలా పెద్ద బిగ్ ఇంపాక్ట్‌ని చూసే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇన్ బిట్‌కాయిన్. బిట్‌కాయిన్‌లో స్ట్రాంగ్ క్యాండిల్స్ ఒక్క సింగిల్ క్యాండిల్ స్వీప్ ఔట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా సార్లు మనం చూసాం. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోండి. మేజర్ లెవెల్ నేను రికార్డ్ చేసే టైంకి ఏదైనా స్ట్రాంగెస్ట్ లెవెల్ ఉందంటే మాత్రం 112, 315 ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్ డెఫినెట్‌గా కన్సిడర్ చేసుకోమని చెప్తాను. నేను ఇది హవర్లీ టైమ్ ఫ్రేమ్ అండ్ 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో డ్రా చేశాను. ఎవరైనా ఎంట్రీస్‌ని ఫైండ్ ఔట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ లెవెల్స్‌ని కన్సిడర్ చేసుకోమని చెప్తాను. రైట్. సో, ఇక్కడి వరకు మీరు వీడియో చూసారంటే డెఫినెట్‌లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక్క విషయం మీకు మరలా చెప్పదలుచుకుంటున్నాను. నేను ఏ లెవెల్ చెప్పినా అది బ్యాంక్ నిఫ్టీ అయినా, ఫిన్ నిఫ్టీ అయినా, నిఫ్టీ 50 అయినా ఆర్ సెన్సెక్స్ అయినా ఏది నేను చెప్తున్నా సరే ఆ లెవెల్స్ యొక్క మీకు సరిగ్గా యూజ్ అవుతుంటే మాత్రం డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఎట్ ద సేమ్ టైమ్ మీ యొక్క వ్యూస్ మీకు నిజంగా యూజ్ అవుతుంటే రోజులో ఒక్క చిన్న కమెంట్ మా కోసం టైమ్ స్పెండ్ చేయండి. ఒక్క సెకండ్, ఒక 2 సెకండ్స్ మాకు టైమ్ స్పెండ్ చేసి ఒక కమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీ యొక్క కమెంట్ రాబోయే రోజుల్లో చాలా వీడియోస్ చేయడానికి ఒక బూస్టప్‌లో అయితే ఉంటుంది. నేను ఎక్కువ ల్యాగ్ చేయదలుచుకోవట్లేదు. నేను వీడియోలో లెవెల్స్ అవ్వచ్చు, మార్కెట్‌లో ఉన్న పాజిటివ్‌నెస్ అవ్వచ్చు, నెగెటివ్ న్యూసెస్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ నిన్న జరిగిన స్టాక్స్ అవ్వచ్చు, అట్ ద సేమ్ టైమ్ ఈరోజు చూడబోతున్న స్ట్రాంగ్ సెక్టార్స్ గురించి మాట్లాడతాను. ఏదైనా వరల్డ్‌లో బిగ్గెస్ట్ న్యూసెస్ ఏమైనా ఉంటే మాత్రం దాని గురించి నేను చెప్పదలుచుకుంటాను. లేదంటే మాత్రం వాటిని కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తాను. బికాజ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రాడే ట్రేడర్ మీకు డెఫినెట్‌లీ ప్రైస్ యాక్షన్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయడానికి ట్రై చేయండి. ఏ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినా, ఏ రిజల్ట్స్ నెగెటివ్‌గా వచ్చినా, పాజిటివ్‌గా వచ్చినా అది టెక్నికల్‌గా పనిచేస్తుందా లేదా? ఫండమెంటల్‌గా మీరు చూసారు టెక్నికల్‌గా అది పనిచేస్తుందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేసుకోండి. చలో రైట్. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే డెఫినెట్‌లీ ఇది మీకు నాలెడ్జ్ తీసుకొచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కమెంట్ మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైమ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో, రేపటి వీడియో కోసం మరలా కలుద్దాం. అండ్ రేపటి వీడియో నేను ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్‌లీ అట్ 8:00 మీకు వీడియో వస్తుంది. 8:00 వెయిట్ చేయండి. డెఫినెట్‌లీ వీడియో అయితే వస్తుంది. మన టెలిగ్రామ్‌లో మీకు పోస్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ రైట్ వాట్సాప్ స్టేటస్‌లు కూడా వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఉంటుంది. ఒకసారి వెళ్ళి మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చు. రైట్. సో, రేపటి ప్రీ మార్కెట్ వీడియోలో మరలా కలుద్దాం. టేక్ కేర్ అండ్ హ్యాపీ ట్రేడింగ్. జై హింద్.